హాయ్ అండి అందరికీ. ఈరోజు నిన్న యాక్చువల్లీ మా ఆయన రెండు కుండలు తెచ్చాడు. ఒకటి వాటర్ కుండ తెచ్చాడు. ఇవి మాత్రం వండుకునే కుండలు, ఒకటి అన్నానికని ఒకటి కర్రీస్ కానీ తీసుకొచ్చాడు. వీటిని నేను నిన్న సాయంత్రం 6:30 అలా నానబెట్టాను. మార్నింగ్ నేను 7:30కి బయటకు తీసి నార్మల్ మెత్తటి స్క్రబ్బర్తో స్క్రబ్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 అవర్ దాన్ని వదిలేసాను. మొత్తం డ్రై అయిపోయినాయి. డ్రై అయిన తర్వాత ఇదిగోండి ఇలాగా నూనె పెట్టేసుకున్నాను. టోటల్గా ఇలా నూనె పెట్టుకొని ఈ నూనె మొత్తం ఏమంటారు డ్రై అయిపోవాలి. నూనె మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఈ కుండ నూనె మొత్తం అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత వీటిని మనం వంటకి వాడుకోవడానికి వాడేసుకోవచ్చు. దీన్ని ఇలా చేయకుండా మాత్రం అస్సలు వాడుకోకూడదు. దీంట్లో కొంచెం కెమికల్ ఏమంటారు మట్టి కానీ మట్టి పాత్ర కదా, కొంచెం దీన్ని నీట్గా చేసుకొని వాడుకోవాలి. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అలానే చేశాను. ఇది వాటర్ కోసం తీసుకున్నాను. ఇదొకటి అండ్ ఇదొకటి, ఈ రెండు మాత్రం కర్రీస్ కోసం తీసుకున్నాను. మట్టి కుండలో వండితే చాలా బాగుంటుందని అంట. సో గ్యాస్ ట్రబుల్ అలాంటివి కొంచెం కీళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకు కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి కుండలు తెచ్చుకొని. అండ్ వీటి స్పూన్స్ వచ్చేసి కట్టె స్పూన్స్ వాడాలండి. దీంట్లో నేను చూపిస్తాను కట్టె స్పూన్స్. ఇదిగోండి ఇలాగా బ్యాంబూ స్టిక్స్ ఇవి, వీటిని మాత్రమే స్పూన్స్లా యూజ్ చేయాలి. లైక్ చాలా బాగుంది, లోతు ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. ఇదొకటి వచ్చింది అండ్ ఇదొకటి వచ్చింది అండ్ ఇదొకటి వచ్చింది. కానీ దీనికి మాత్రం కట్టెనే యూజ్ చేయాలి ఈ కుండలో వండడానికి. ఈ 3 స్టిక్స్, ఇది ఒక్కటి వచ్చి 200 పడ్డది. 200 అది కూడా 250 అది వాటర్ది. ఇవి రెండు కలిసి 200 400 ఇది 250 అది పడ్డది. అండ్ దీన్ని మనం స్మూత్గా యూస్ చేసుకోవాలండి. మనము గట్టిగా ఉండే స్క్రబ్బర్ పెట్టి ఈ కుండల్ని అస్సలు యూజ్ చేయకూడదండి. దీని లోపల గరుకు దాంతో స్టీల్ పీస్తో రాకితే కనుక ఆ లోపల కుండకున్న చిన్న చిన్న మట్టి పార్టికల్స్ మొత్తం బయటికి వచ్చేస్తాయి. దీన్ని స్మూత్ స్క్రబ్బర్తో స్మూత్గా చేసుకోవాలి. అండ్ ఇది యూజ్ చేయడానికి మనం కింద ఫ్లేమ్ అనేది సన్నం పెట్టుకొని చేయాలి. లేదంటే కుండ ఒక్కసారి హీట్ ఎక్కి మనం ఏదన్నా వేసినా విరిగిపోతుంది, పగిలిపోతుంది. యాక్చువల్లీ కుండ అనేది చాలా ఇదిగోండి చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇలా డ్రై అయ్యేంత వరకు ఇక్కడ అంతా రాసుకున్నాను టోటల్గా. ఇదిగోండి ఇక్కడ కొంచెం డ్రై అయిపోయింది, అక్కడక్కడ ఉంది, ఇక్కడ కూడా డ్రై అయిపోయింది కొంచెం కింద. ఇట్లా మొత్తం డ్రై అయిపోవాలి. దాదాపు ఒక 1-2 అవర్స్ పడుతుంది ఇది డ్రై కావడానికి. ఈ కుండ ఆల్రెడీ డ్రై అయిపోయింది. ఇదిగోండి చూడు, ఈ కుండ ఇప్పుడు యూజ్ చేయడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. దీంట్లో డైరెక్ట్ వాటర్ పోసుకోవచ్చు. లేదు ఇలా ఆయిల్గా వస్తుంది అనుకుంటే మీరు మళ్ళీ దీనికి మాత్రం అసలుకే మీరు సోప్ అలాంటివి యూజ్ చేయొద్దు. లిక్విడ్స్ మాత్రమే యూజ్ చేయాలి. విమ్ లిక్విడ్ కానీ లేదంటే సర్ఫ్ కొంచెం వాటర్లో వేసేసి లిక్విడ్ లోపల పోసుకొని జస్ట్ ఇలా అనాలి. చేయి కూడా పెట్టొద్దు, చేయి పెడితే కౌసు వాసన వస్తుందంట. సో జస్ట్ వాటర్ పోసి ఇలా ఊపుకుంటూ కింద పారేసేయాలి. ఈ వాటర్ కుండకైతే మెయిన్గా అట్లనే చేయాలి. అండ్ ఇది వచ్చేసి దీంట్లో మనము ఏదన్నా చేసుకోవచ్చు, కానీ డీప్ ఫ్రై ఐటమ్ మాత్రం చేసుకోరాదు. ఎందుకంటే డీప్ ఫ్రైకి కావాల్సిన మంటను మనము ఎక్కువ ఫ్లేమ్లో పెట్టలేము దీన్ని. సో దీన్ని కంపల్సరీగా స్లో మంట మీద చేసుకోవాలి. ఇట్లా మొత్తం డ్రై అయిపోవాలి. కుండ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇట్లా నీట్గా డ్రై అయిపోయి లోపల కూడా చూస్తాను.
ఇదిగోండి లోపల ఇంకా అసలుకే డ్రై కాలేదు. ఇది డ్రై కావాలంటే దాదాపు 1 డే అంతా పడుతుంది. ఇవి చాలా మంచివి. యాక్చువల్గా ఒకసారి ట్రై చేయండి, మీకు డిఫరెన్స్ అంటే ఏర్పడుతుంది. మోకాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే సూపర్గా యూజ్ అవుతుందండి. అసలు మోకాళ్ళ ప్రాబ్లమే రాదు, అవి నొప్పి అనేదే రాదు. దీంట్లో ఉండే ఏమంటారు కుండ క్వాలిటీ చూసి కూడా తీసుకోవాలి మీరు. ఇలా ఇలా బోర్లు వేసినప్పుడు ఇలా టక్ 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 చాలా మంచి సౌండ్ రావాలి. ఇట్లా నార్మల్ ఇట్లా ఈ సౌండ్ వస్తే మాత్రం తీసుకోకూడదు. ఇలా టక్ 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 చాలా మంచి సౌండ్ రావాలి. అలా ఉన్న కుండ మాత్రమే తీసుకోండి. చాలా మట్టుకు డ్రై కావాలి. అండ్ దీన్ని ఫస్ట్ తేగానే నేను వాటర్లో నానబెట్టాను కదా, ఆ నానబెట్టిన షూట్ నేను తీయలేదు, మర్చిపోయాను యాక్చువల్లీ. తొందరలో ఇలా స్టిక్స్ తీసుకున్నాను. కంపల్సరీ 3 స్టిక్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఏదైనా ఉపయోగపడొచ్చని. ఇలా 3 స్టిక్స్ తీసుకున్నాను. ఇవి 2 కుండలు, ఒకటి వాటర్ పాట్. నేను దీంట్లో కుక్ చేసి కూడా చూపిస్తాను. ఒక దాంట్లో రైస్ కుక్ చేస్తాను, ఒక దాంట్లో కర్రీ కుక్ చేసి చూపిస్తాను. అది ఎలా ఉంటుందనేది. దీంట్లో సూపర్ కమ్మగా టేస్ట్ అవుతాయి. అండ్ ఇది చాలా మంచికి హెల్త్కి. అండ్ ఇవి మనము నైట్ నానబెట్టాం కదా, మార్నింగ్ మాత్రం చాలా మెల్లిగా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే నైట్ అంతా నాని ఉంటాయి కదా, ఇవి సాఫ్ట్గా ఉంటాయి. కొంచెం రఫ్గా చేసినా కానీ విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. చాలా సాఫ్ట్గా డీల్ చేసి మీకు వీలైతే మనము బియ్యం కడిగేసిన వాటర్ ఉంటాయి కదండి, దాన్ని కూడా మీరు పోసి కాసేపు కుండని స్టవ్ మీద పెట్టి మరిగించి దాన్ని పూర్తిగా దాంట్లోని కుండల్లో చల్లార్చి మీరు మళ్ళీ మంచిగా నీట్గా కడుక్కొని మళ్ళీ ఇలా ఆయిల్ పెట్టి మీరు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నాకు అంత టైం లేదు, మా ఆయన తొందరగా వండు అని అంటున్నారు. సో నేను అది మిస్ చేసేసాను. ఇలా డైరెక్ట్ కుండకి ఇది పెట్టేసి ఆయిల్ పెట్టేసి చేసేస్తున్నాను. అలా అని చెప్పేసి ఏ ఆయిల్ అంటే ఆయిల్ పెట్టకండి, మీరు వంటకు వాడే ఆయిలే పెట్టండి. కోకోనట్ ఆయిల్ అలాంటి ఏం పెట్టకండి. ఇలా కోకోనట్ ఆయిల్ పెట్టకండి, నార్మల్ ఆయిల్ పెట్టేసేయండి. వంట వాడే ఆయిల్ పెట్టండి. చాలా దాదాపు డ్రై అయిపోయింది, అదైతే పూర్తిగా డ్రై అయిపోయింది. ఇది కొంచెం ఉంది, ఇది బయట డ్రై అయిపోతుంది, లోపల డ్రై కావట్లేదు. మీరు ఎండలో అయినా పెట్టుకోవచ్చు, బట్ నేను ఎండ వద్దనుకొని ఇక్కడ పెట్టేశాను. థ్యాంక్ యూ అండి అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. బాయ్.